సిరిసిల్ల అనే గ్రామంలో భూపతి నాయుడు అనే ఊరి పెద్ద ఉండేవాడు. అతడు ఊరి ప్రజల మధ్య వచ్చే పంచాయతీలను న్యాయంగా పరిష్కరిస్తాడని అందరూ నమ్ముతారు. ఆయన ఒకరోజు బజారులో వెళుతుండగా ఇద్దరు వ్యక్తులు వాదించుకోవడం కనిపించింది. వాళ్ళల్లో ఒకరు ఆ ఊరిలో ఉండే జమీందారు, మరొకరు ఆ ఊరిలో బస్తాలు మోసే కూలివాడు. వారిద్దరూ వాదించుకుంటూ ఉండగా ఏం జరిగిందని భూపతి నాయుడు అడిగాడు. అయితే అక్కడ నిలబడిన జనాలలో ఒకతను, అయ్యా, ఈ పనివాడు బియ్య బస్తా మోస్తుండగా అది జారి జమీందారి కోడిపై పడిందని, దానితో ఆ కోడి మరణించింది అని చెప్పాడు. దాంతో పక్కనే ఉన్న జమీందారు పనివానితో, అన్యాయంగా నా కోడిని చంపేశావు. నా కోడి సుమారు ఇంకో సంవత్సరంలో ఎన్ని గుడ్లు పెట్టేదో అంత డబ్బులు చెల్లించు అని వాదనకు దిగాడు. దాంతో పనివాడు ఇలా అన్నాడు, అయ్యా, నేను చాలా పేదవాడిని, రోజు కూలికి బతుకుతున్న వాడిని. నేను అంత డబ్బు చెల్లించలేను. నన్ను క్షమించండి. ఆ కోడి రేటు ఎంతో అంత మాత్రం చెల్లించగలను అని అన్నాడు. అక్కడ ఉన్న జనంలో నుంచి ఒక అతను, అయ్యా భూపతి నాయుడు గారు, మీరే ఈ సమస్యను పరిష్కరించి ఇద్దరికీ సరైన న్యాయం చేయాలి అని అన్నాడు. దాంతో ఆలోచనలో పడ్డ భూపతి నాయుడు గారు, జమీందారీ వాదన సరైనదే. పనివాడు వారికి కోడి ధర చెల్లించాలి. సంవత్సరం అంతా పెట్టబోయే గుడ్లు ఎంత రేటు కలిపి మొత్తం 100 రూపాయలు చెల్లించవలసిందే అని అన్నాడు. ఆ తీర్పు విన్న అక్కడ ఉన్న ఊరి జనమంతా ఆశ్చర్యపోయారు. అతను చెప్పిన తీర్పు అందరికీ అన్యాయంగా అనిపించింది. జమీందారు ఎంతో సంతోషపడిపోయాడు. పనివాడు ఎంతో బాధపడ్డాడు. వెంటనే భూపతి నాయుడు గారు మరల ఇలా అన్నారు, జమీందారీ గారు, కోడిగుడ్లు పెట్టాలంటే నువ్వు దానికి ధాన్యం పెట్టాలిగా. మరి ఒక సంవత్సరంలో నీ కోడి ఎంత ధాన్యం తింటుంది? అని అడిగాడు. 2 బస్తాలు తింటుందండి. అని జమీందారు అన్నాడు. అయితే ఆ 2 బస్తాల ధాన్యం రేటు నువ్వు ఆ పనివాడికి ఇవ్వాలి అని భూపతి నాయుడు గారు అన్నాడు. ఆయన అన్నది అర్థం కాక జమీందారు అయోమయంగా చూశాడు. చూడండి జమీందారీ గారు, రాబోయే సంవత్సరంలో ఈ కోడి ఇవ్వబోయే లాభం నువ్వు ఆశిస్తున్నావు. మరి సంవత్సర కాలం కోడికి నువ్వు పెట్టే ఖర్చు ఏమవుతుంది? కోడి లాభం అతను నీకు ఇవ్వాలంటే ఆ కోడికయ్యే ఖర్చును నువ్వు అతనికి ఇవ్వాలి అని భూపతి నాయుడు తీర్పు చెప్పాడు. దాంతో జమీందారు ఆలోచనలో పడ్డాడు. 2 బస్తాల ధాన్యం ధర తనకు రాబోయే 100 రూపాయల కంటే ఎక్కువ అనుకున్నాడు. అక్కడ ఉన్న జనమంతా ఆ తీర్పు విని చాలా సంతోషించారు. దాంతో జమీందారు కూడా పనివాడు పొరపాటున కోడిని చంపాడని, తనకేమీ డబ్బు ఇవ్వక్కర్లేదని చెప్పాడు. దాంతో అక్కడ నుండి అందరూ భూపతి నాయుడు చాలా తెలివైన తీర్పు చెప్పాడని అనుకున్నారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి.